సార్ పోలీస్ వ్యవస్థ ప్రజలకి పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పని చేశారంటారు? రాజ్యాంగ వ్యవస్థలో స్వతంత్రంగా ఉండాలి. మీరు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. మీరు బాస్ మీన్స్ ప్రభుత్వానికి బాస్ కాదని, ప్రజలకు బాస్ అని మహేశ్వరి గారు కామెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద అనేక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఘాటు విమర్శలు చేసింది. ఇది పూర్తిగా వన్ సైడ్గా అధికార పార్టీ తొత్తుగా ఉంది. భవిష్యత్తులో కూడా మాజీ డీజీపీ గారి మీద కేసు బుక్ కాబోతుంది. వారు కూడా చట్టానికి అతీతులు కాదు. ఆ రోజు చాలా తప్పిదనాలు చేశారు. అమరావతి రైతుల మీద చేసిన దమనకాండ నుంచి అనేక రకాలుగా పోలీస్ వ్యవస్థ గాడి తప్పిన మాట వాస్తవమే. ఆ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దే క్రమంలో ఉన్నారు, సరిదిద్దుతున్నారు కూడా. గతంలో ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పిదనాలు చేసిన ప్రతి పోలీస్ అధికారి కూడా ఈ చట్టం నుంచి, ఈ క్రమశిక్షణ చర్యల నుంచి, భవిష్యత్తులో కేసుల నుంచి తప్పించుకోలేరు. అందుకే అధికారం ఉంది కదా అని చెప్పి ఏ పోలీస్ వ్యవస్థ కానీ, రాజ్యాంగ వ్యవస్థ కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు అదే చట్టానికి బలికాక తప్పదని చెప్పి గత చరిత్ర చూస్తే తెలియవస్తుంది. సార్ అలానే డాక్టర్లు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేశారంటారు సార్? వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి బెదిరింపులు కావచ్చు, లేదా నాకు అనుకూలంగా నివేదికలు లేకపోయినా, నాకు అనుకూలంగా తయారు చేయకపోయినా కూడా మీ మీద ఇబ్బంది పడుతుంది. దాన్ని కుట్ర అంటారు 120B కింద. అలాంటి కుట్ర కోణంలో ఒక అధికారిని బెదిరించటం, దానికి విరుద్ధంగా తయారు చేయటం, దానికి కూడా ఫోర్జరీ కింద వస్తుంది. విరుద్ధంగా తయారు చేయటం, అధికారుల భయభ్రాంతులు తయారు చేయటం, ఒక పబ్లిక్ సర్వెంట్గా స్వేచ్ఛగా తన విధులను నిర్వహించటంలో ఒక బెదిరింపు ధోరణి కానీ, అధికారాన్ని అడ్డం పెట్టడం కానీ, అలా చేయటం వల్ల ఈ 120B కానీ, లేకపోతే అధికారుల బెదిరింపు కానీ, ఈ సెక్షన్స్ అన్ని కూడా 8 సెక్షన్స్ పెట్టడానికి ఎలాంటి కారణాలు? స్వేచ్ఛగా స్వావలంబనంగా తను ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్గా పనిచేసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలి. వాళ్ళలో జోక్యం చేసుకోవటం ద్వారా, వీళ్ళకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోవడం ద్వారా ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఏ వ్యక్తి తప్పించుకోలేడు. భవిష్యత్తులో కేసులు ఎదుర్కొంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని కేసులన్నీ వచ్చేసిన తర్వాత అది నిజమని నెరవేరితే ఈయనకి శిక్ష పడుతుందని నమ్ముతున్నారా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా కాకముందు గతంలో అనేక ఈడీ కేసుల్లో, అవినీతి కేసుల్లో 31 కేసులు పైగా ఇప్పుడు కోర్టుల్లో, హైదరాబాద్ కేసుల్లో ఏసీబీ కోర్టులో పెండింగ్ ఉన్నది. దీని మీద కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే అసహనం వ్యక్తం చేసింది. ఎంతకాలం ఈ కేసులు సాగిస్తారని త్వరగా ట్రయల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ 31 కేసులకు సంబంధించింది భారతదేశంలో ఒక అత్యంత అవినీతి బలమైనటువంటి ఈ కేసులు అనమాట. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అభియోగాల మీద ఉన్నటువంటి ఈ కేసుల్లో ఇంచుమించుగా 1000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో విచారణ వస్తుంది. ఈ కేసులో కనుక నేరం వచ్చినట్లయితే ఇంచుమించుగా లైఫ్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో మటుకు వాటిల్లో పాత కేసుల్లో, ఈడీ కేసుల్లో కొన్నిట్లో లైఫ్ పడే అవకాశం ఉంటుంది, కొన్నిట్లో 10 years పడే అవకాశం ఉంటుంది, కొన్నిట్లో 7 years పడే అవకాశం ఉంది. ఈడీ కేసుల్లో ఇంచుమించుగా బయటపడిన సందర్భాలు భారతదేశంలో చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఈడీ కేసుల్లో నేరం నేను చేయలేదని నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిగా ఉంటుంది. మిగతా కేసులు అలా ఉండదు. దానికి విరుద్ధంగా ఇది ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గత కేసులలో బయటపడే అవకాశం లేదు. అవి తీవ్రంగా విచారణ జరుగుతుంది. ఫలితంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు పాత కేసులో శిక్ష పడే అవకాశం ఉంది. కొత్త కేసులలో ఇప్పుడే బిగినైంది. మొదటి కేసు రఘురామకృష్ణరావుతో బిగినైంది. భవిష్యత్తులో అనేక కేసులు వస్తుంటాయి. ఇసుక పాలసీ కేసులో వస్తుంది, మద్యం పాలసీ కేసులో వస్తుంది, సెంటు భూమికి సంబంధించిన కేసులో వస్తుంది. అమరావతి లేకుండా చేసే కుట్రలో ఒక భయంకరమైనటువంటి నిజాలు భవిష్యత్తులో రాబోతాయి కనుక జగన్మోహన్ రెడ్డి మరియు మంత్రిమండలి కూడా రాబోయే రోజుల్లో అనేక కొత్త కేసులు ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడాలి. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను సర్వనాశనం చేశారు, రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారు. ఇంచుమించుగా మీరు చేసినటువంటి తప్పిదనం వల్ల భూములు ఇచ్చి
ప్రభుత్వాలు నమ్మి 1630 రోజులు పైగా ఉద్యమం చేసి మీరిచ్చిన మా 3 రాజధాని బిల్లు మీరు వెనక తీసుకొని ఇలా భయభ్రాంతులు గురి చేయడం ద్వారా అక్కడ ఇంచుమించుగా కొన్ని వందల మంది రైతులు అక్కడ మరణానికి కారకులు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావిస్తున్నారు. భవిష్యత్తులో చాలా కేసులు కూడా రాబోతున్నాయి. సిబిఐ కేసులు కూడా ఎదుర్కోక తప్పదు. ఇది మొదటి కేసే. భవిష్యత్తులో చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉండబోతాయి. అలానే పాత కేసుల్లో కూడా విచారణ వస్తుంది, శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు అన్యాయంగా పెట్టారని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నారు కదా సార్, అది నిజం? అన్యాయంగా పెట్టారంటారా? సార్, ఏది కూడా అన్యాయం అనేది ఉండదు. ఈ రోజు సాక్షాత్తు సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నారు. మాచర్లలో ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో తెలుస్తూ ఉంది. అధికారులను అడ్డుకోవటం జరిగింది. ఓటు వేయటానికి ప్రశాంతంగా ఓటరు తనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటును సద్వినియోగం చేసుకోవటానికి అక్కడికి వస్తే అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి బాక్స్ను కూడా పగలగొట్టడం అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో ఉపేక్షించినట్లయితే, ఇలాంటి కేసుల్లో కోర్టులు కూడా లీనియంట్గా వెళ్ళినట్లయితే అసాంఘిక వ్యక్తులు ప్రైవేటు సైన్యం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు నడిపే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏ తప్పు లేదు. ఏ వ్యక్తి అయినా సరే, నేను ఏ ఫలాని వ్యక్తి అని కాదు, ఏ వ్యక్తి అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన చోట ఆ బాక్సులను నిర్వీర్యం చేయడం, పగలగొట్టడం అనేది తప్పిదనం. ముమ్మాటికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటమే అది రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమైనది. అది కక్ష సాధింపు ధోరణి కాదు. భవిష్యత్తులో ఆ కేసు నుంచి బయటపడే అవకాశమే లేదు. ఈ కేసు సంబంధించి ఇప్పుడు అంబటి రాంబాబు గారు వ్యాఖ్యల్లో ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే ఎప్పుడో అది కాక పొన్నవాళ్ళ సుధాకర్ గారు కూడా చెప్పారు బేస్లెస్ అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన ఏమన్నా అసలు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎట్లా కేసు పెడతారని అంటున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు పెట్టకూడదనేది ఏమన్నా ఉందా చట్టంలో, లేకపోతే ఎవిడెన్స్ దొరికినప్పుడు పెట్టుకోవచ్చు ఇది ఉందా? సార్, రఘురామకృష్ణరాజు గారిని అరెస్టు కాబడినప్పుడు తన అక్రమ నిర్బంధం గురించి, తన రిమాండ్ ఉన్న తర్వాత తన మీద జరిగినటువంటి భౌతికంగా తనను జరిగిన ఇబ్బందులు, తనను కొట్టారని చెప్పి, కాళ్ళ మీద కొట్టారని చెప్పి, కాళ్ళు కుళ్ళబొడిశారని చెప్పి పార్లమెంటు స్పీకర్కి తెలియచేయడం జరిగింది. రిమాండ్ సందర్భంగా జడ్జి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అది ఆయన కేసు పెట్టినప్పుడు అప్పుడు ఆ కేసు ప్రభుత్వం వాళ్ళదే కనుక, వాళ్ళ కనుసైగల్లో పోలీసు వ్యవస్థ ఉంది కనుక న్యాయం జరగదని భావించవచ్చు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ వేయవచ్చు. ఈరోజు అది గరిష్టంగా 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసు ఇది. దీని ప్రకారంగా వితిన్ టైంలోనే ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇన్ టైంలోనే ఇచ్చారు. కాలయాపన అనేది మ్యాక్సిమం టైం లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ప్రభుత్వం మారింది, వాళ్ళు కనుసైగల్లో ఉన్నారు. గతంలో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది గుంటూరు పోలీస్ స్టేషన్లో. ఈ నెల 10వ తారీఖున ఇచ్చారు. అన్ని సాక్ష్యాలు కూడా ఇస్తామని చెప్పన్నారు. ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది. ఈ సాక్ష్యాలు అన్నీ పరిశీలించిన మీదట తన గాయాలు, తన హాస్పిటల్ రిపోర్టు, అప్పట్లో ఉన్నటువంటి సిఐడి అధికారులు ఏ విధంగా పనిచేశారు అన్నీ కూడా విచారణ జరుగుతాయి. ఒకవేళ వీళ్ళు కూడా కేసు బుక్ చేయకపోతే అప్పుడు 199 కింద, 200 సిఆర్పిసి కింద ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసే అవకాశం ఉంది. పోలీస్ వ్యవస్థ కానప్పుడు అప్పుడు వాళ్ళ కనుసైగల్లో ఉంది కాబట్టి కంప్లైంట్ ఇవ్వలేకపోవచ్చాము. కానీ ఇప్పుడు ఇచ్చాడు, వితిన్ టైంలోనే ఉంది. ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మొత్తం ప్రాథమికంగా ప్రైమా ఫేసిక్ ఉన్నప్పుడు, మెడికల్ రికార్డు ఉన్నప్పుడు తన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎవరు చేస్తే వచ్చింది మరి? అప్పుడు అంతకుముందు బాగానే ఉన్నాడు కదా. అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండి బయటకు వచ్చిన ఆ సందర్భంలో వస్తే గాయాలు ఎవరు చేశారు? పార్లమెంట్ స్పీకర్కి ఇచ్చారు కదా. అక్కడ మెడికల్ రిపోర్ట్ను తారుమారు చేయటంలో కూడా అధికారుల పాత్ర ఉన్నట్టు అభియోగిస్తున్నాడు కదా. ఈరోజు ప్రత్యేకించే అభియోగం కాదు, మీడియా సమావేశంగా చెప్తూ ఉన్నాడు. ఇన్ టైంలోనే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు దాని మీద ఉన్నతాధికారులకు ఇస్తారు. అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు. దీంట్లో ప్రైవేట్ కంప్లైంట్ వేయవలసిన ఆవశ్యకత ఇప్పుడైతే లేదు. ఇప్పుడు దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సాక్ష్యాలు తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రైమా ఫేస్ మొత్తం ఉన్నట్లయితే ఈ సెక్షన్లో శిక్ష పడితే 10 సంవత్సరాల దాకా కూడా అవకాశం ఉంది. ఇది ఒక రాజకీయ నేపథ్యంలో ప్రతిదీ కూడా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారు విమర్శలు చేస్తున్నారనే ఉద్దేశం మీద తన ప్రోద్బలంతో, తన కుట్రతో, తన వెనకుండి
ఈ కేసుల్లో ఉన్నట్టుగా అంత ప్రజాస్వామ్యంలో తెలిసింది. దీనికి ఇంతకన్నా చక్కటి ఇంకా ఉదాహరణ ఏం కావాలి? అందుకని రాంబాబు గారు చెప్పినట్టుగా ఇది కక్ష సాధింపు అనుకోవటానికి వీల్లేదు. లేదా అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వీలు లేదు అని ఎక్కడా కూడా ఇండియన్ పెనల్లో కూడా సిఆర్పిసిలో ఎక్కడా లేదు. ఇది 10 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి శిక్షలు కనుక ఎప్పుడైతే జరిగిందో అప్పటి ప్రకారంగా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే రైట్ కూడా తనకు ఉన్నది. అప్పట్లో పోలీసులు సహకరించట్లేదు. దాని ప్రకారంగా పోలీసులు ఇన్యాక్షన్ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. మరొక్కసారి ప్రయత్నం చేశారు. అందుకని ఈ నెల 10వ తారీఖున గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కనుక ఎఫ్ఐఆర్ అవుతుంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డితో పాటుగా మిగతా నలుగురు కూడా ఈ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారా, రెగ్యులర్ బెయిల్ తీసుకుంటారా అనేది భవిష్యత్తులో ఉంటుంది. పోతే దీని మీద శిక్షలు అనేవి నేను ముందుగా చెప్పలేను. దీని మీద పూర్తిగా విచారణ జరగాలి, ట్రయల్ జరగాలి. ట్రయల్‌లో గనక నేరం చేసినట్లయితే అప్ టు 10 ఇయర్స్ దాకా శిక్ష పడే అవకాశం ఉంటుంది.